పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందామండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. దేవుడి లేఖన భాగాలను తన మిక్కిలి వినికిడిలో ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ ఉదయకాలపు శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకృప వలన మరొక రోజు మనం ఆయన సన్నిధిలో కనిపించి ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మరొక అవకాశం ఇచ్చాడని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మంచిది. మనము గత 2-3 వారాల నుంచి ఫిలమోనుకు రాసిన పత్రిక గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అందులో ఉన్న 3 క్యారెక్టర్స్ ఆల్రెడీ ఫిలమోన్ గురించి నేర్చుకున్నాం, ఒనేసిము గారి గురించి నేర్చుకున్నాం. ఈరోజు పౌలు గారి గురించి, పౌలు క్యారెక్టర్ అందులో రాయించినట్టుగా పౌలు క్యారెక్టర్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదువుబడిన వాక్య భాగంలో మొదటి వచనాల్లో క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును అని తనను తాను పరిచయం చేసుకుంటున్నారు పౌలు గారు. ఆయన ఎవరో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు. సహజంగా ఖైదీ అనగానే మనకు జైల్లో ఉన్నవారు జ్ఞాపకం వస్తారు. ఏదైనా తప్పు చేసి, నేరం చేసి తప్పించుకుంటూ తిరుగుతూ, అధికారులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నప్పుడు అధికారులు పట్టుకొని జైల్లో వేస్తారు. అంటే తప్పు చేసిన వ్యక్తి జైల్లో వేయబడతాడు. కానీ తప్పు చేసిన వ్యక్తి బయటికి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కదండి. నేను తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రయత్నము, లేకపోతే చేసిన తప్పు క్షమాపణ అడిగి ఏ విధంగా బెయిల్ మీదనో లేకపోతే ఇంకొక పరిస్థితి ద్వారానో బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు? అక్కడ ఉన్న పరిస్థితుల ద్వారా జీవించడము చాలా కష్టం. ఆ అధికారులు పెట్టే టార్చర్ కావచ్చు, లేకపోతే ఆ జైలు జీవితం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి బయటికి రావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు కూడా ఖైదీగా ఉండడానికి ఇష్టపడరు. అయితే ఇక్కడ పౌలు గారు క్రీస్తు యేసు ఖైదీని అని తనంతకు తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఖైదీ అనగానే తప్పు చేసిన వాడు ఉండేవారు, కానీ ఇక్కడ పౌలు గారు తనంతకు తానుగానే క్రీస్తు వారికి ఖైదీగా మారిపోయాడు. తప్పు చేసి కాదు, క్రీస్తు వారి యొక్క ప్రేమను రుచి చూసి అందులో నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లా. క్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఈ లోకంలోకి, ఆయన యొక్క త్యాగం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో స్పష్టంగా బయలుపరచబడిన వాడు పౌలు గారు. క్రీస్తు వారితో ప్రత్యేకమైన ఎన్కౌంటర్ కలిగిన వాడు పౌలు గారు. ఆయన ప్రేమను, ఆయన ప్రణాళికను రుచి చూసిన వాడు పౌలు గారు. అందుకనే తను దాసునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తు వారికి దాసునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. జైల్లో ఉన్నారంటే చెప్పింది చెప్పినట్టు చేయాలి, దాసులుగా ఉండాలి. అక్కడ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు. దానికంటే ఎక్కువగా తనను తాను ఇష్టపూర్వకంగా క్రీస్తు వారికి సమర్పించుకొని దాసునిగా ఉండడానికి, బయటికి రావడానికి ఇష్టపడకుండా ఆయన ఏ మార్గాలను బోధించాడో, ఏ చిత్తము చేయమని చెప్పాడో, ఏ విధంగా జీవించాలని ఆజ్ఞాపించాడో వాటన్నిటికీ కట్టుబడి వాటి నుంచి బయటికి రావడానికి ఇష్టపడక, ఆ మార్గాలలో ఉన్న మేలులేంటో, ఆ వాక్యంలో ఉన్న అర్థం ఏంటో, అలా జీవించడం వలన ఏ ఆశీర్వాదాలు పొందుకోవచ్చో పౌలు గారికి ఖచ్చితంగా స్పష్టంగా తెలుసు. కాబట్టే అందులోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు, బయటికి రావడానికి ఇష్టపడట్లా కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు ఈ మాట మనకు రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3లో, అదేవిధంగా 3:1లో కూడా ఆయన నేను క్రీస్తు యేసు ఖైదీని అని పరిచయం చేసుకుంటాడు.
కదా 4:3లో కూడా ఆ మాటను చూస్తాం. ప్రభువును 3వ వచనం చివరి భాగంలో 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 3వ అధ్యాయంలో కూడా ఆయన అదే మాట, ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. తనను తాను పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, క్రీస్తు ఖైదీగా ఉండడానికి. ప్రభువును బట్టి నేను ఖైదీనైపోయాను, నేను బ్రతిమలాడుకొనుచున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ఇలా తయారవ్వండి, మీరు కూడా ఇలా ఉండండి. ఎందుకు? అందులో ఉన్న ప్రేమ ఏంటో, క్రీస్తు వారి మార్గాలేంటో అర్థమవుతే, ఆయనతో ఒక ఎన్కౌంటర్ చేయబడితే, సత్యమును గ్రహించే ప్రయత్నం చేస్తే అందులో నుంచి రావడానికి మీరు కూడా ఇష్టపడరు. అందులో ఉన్న మేలులేంటో, ఆశీర్వాదాలేంటో మీకు అర్థమవుతే బయటికి రావడానికి మీరు కూడా ఇష్టపడరు అన్నది దాని యొక్క ఉద్దేశం. ఖైదీగా మారిపోవడం, క్రీస్తు ఖైదీగా మారిపోవడం కదండి. ఎంత తనను తాను ఒక అద్భుతమైన టైటిల్ ఇచ్చుకుంటున్నాను, నేను ఖైదీని. అందులో ఉన్న ఆశీర్వాదాలు మనకు కూడా అర్థమవ్వాలి. ఎంతగా తను మారిపోయాడు అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? కిందికి వచ్చినప్పుడు 39వ వచనంలో 38 నుంచి, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఏ స్థితికి వచ్చాడు ఆయన? ఈ లోకంలో ఉన్న ఏ అధికారమైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను దూరం చేయలేవు. ఏ స్థితికి వెళ్ళిపోయాడో చూడండి. తనకి ఏది అవసరం లేదు, తనకి ఇంకా ఈ లోకంలో ఏది అవసరం లేదు. ఏ శ్రమ వచ్చినా భరించడానికి ఇష్టపడుతున్నాడు, ఏ నింద వచ్చినా భరించడానికి, హింస అయినా, బట్టలు లేకపోయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఎంతగా క్రీస్తు ప్రేమలో మునిగిపోయాడు. క్రీస్తు మార్గాన్ని అనుసరించడంలో, ఆయన చిత్తాన్ని చేయడంలో ఎంతగా పౌలు గారు మునిగిపోయారంటే, తనను తాను సమర్పించుకోవడానికి, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన మార్గంలో జీవించడానికి ఇష్టపడిన వాడు పౌలు గారు. ఏది కూడా ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాపవు. అంటే దేనినైనా సహించడానికి, భరించడానికి, విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడిన వాడు పౌలు గారు. ఇష్టముతో చేసినప్పుడు ఈ స్థాయికి వస్తాం. దేవుని వాక్యము, క్రీస్తుల వారి యొక్క మాటలు, మార్గాలు, ఉపదేశము మనకు ఇష్టమైనప్పుడు ఆ స్థాయికి వెళ్ళగలం కదండి. అది ఒకవేళ మనల్ని బాధ పెడుతుంది అని అనుకున్నప్పుడు, వాక్యము బాధ పెడుతుంది అనుకున్నప్పుడు మనం అంతగా ఇష్టపడం ఆ లేఖనాలను, లేకపోతే ఆ మాటలను కదండి. దాన్ని ఒక్కొక్కసారి మనము స్కిప్ చేసే ప్రయత్నం చేస్తుంటాం, దాని నుంచి తప్పించుకుంటే ప్రయత్నం చేస్తుంటాం. అలా కాదు ఇక్కడ ఆయన మాట్లాడుతుంది. ఏ ఉపద్రవమైనా, ఏ ఖడ్గమైనా, ఏ వస్త్రహీనత అయినా, ఏ స్థితికి వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అది ఖైదీగా మారిపోవడం అంటే. ఎవరైతే బంధించారో ఆయనను, ఆ బంధించిన వారికి లోబడి జీవించడమే ఖైదీగా మారిపోవడం. క్రీస్తు వారి ప్రేమ చేత బంధించబడిన వాడు, నన్ను ఆయన ప్రేమలో నుంచి ఎవ్వరు కూడా దూరం చేయలేరు కదా. వాటన్నిటిని కూడా ఆయన తనకు కలిగిన వాటిని విడిచిపెట్టుకోవడానికి కూడా ఇష్టపడుతున్నట్టుగా మనకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాను. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను.
ఎందుకు ఇంతగా క్రీస్తు వారి ప్రేమలో బంధించబడ్డాడు అని అంటే ఆయనకు తెలుసు తర్వాత కాలము ఎలా రాబోతుందో. దేనికోసం ఈ ప్రయాస అని అంటే తనకు కలిగి ఉన్నదంతా నష్టముగా పెంటగా ఎంచుకుంటున్నాడు. యాక్చువల్‌గా తాను బాగా రిచ్ కదండీ! చాలా ధనికుడు, జ్ఞానం ఉన్నవాడు, లోకంలో ధర్మశాస్త్రం ప్రకారము నీతిగా జీవించిన వాడు, బ్లేమ్‌లెస్‌గా జీవించాడు ధర్మశాస్త్రం ప్రకారం. అన్నిటిలో కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాడు పౌలు గారు ఈ లోకానుసారంగా. చాలా ధనవంతుడు, చాలా జ్ఞానము కలిగిన వాడు. కానీ తను కలిగి ఉన్నదంతా నష్టముగా ఎంచుకొని, వదిలిపెట్టేసుకొని శ్రమలు పడడానికి, క్రీస్తు వారితో పాటుగా సమాన అనుభవమును, శ్రమలలో సమాన అనుభవము తన శరీరములో భరించడానికి ఇష్టపడడానికి ఒక కారణం ఏంటి అంటే ఆయన పునరుత్థానములో అనే మాట రాయబడింది కదా! ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని. ఇది కదండీ మనకు కావాల్సింది. ఇది అర్థమవుతే క్రైస్తవులకు ఇది అర్థమవ్వాలి. పునరుత్థానము, తిరిగి లేవడము. క్రైస్తవుడు మరణించడానికి, నిత్య నరకానికి అప్పగించడానికి సృష్టించబల్లా. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకొచ్చారో ఈ విషయము పౌలు గారికి స్పష్టంగా తెలుసు. మరి మనకు తెలుసా? తెలీదా? క్రీస్తు వారు ఎందుకొచ్చారో నాకు తెలిస్తే, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనే విషయం నాకు అర్థమైతే, ఆయననే పునరుత్థానము అని ఆయన తనను తాను పరిచయం చేసుకున్నాడు యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. లాజరస్ సందర్భంలో నేనే పునరుత్థానము అంటాడు. ఆయనే పునరుత్థానము, మరణించి తిరిగి లేచిన వాడు. ఇప్పుడు ఖైదీగా మారిపోతే పౌలు గారు ఏమైపోతాడు? తను చెప్పినది చెప్పినట్టుగా చేసుకుంటూ ఆయన మార్గంలో జీవించే ప్రయత్నం చేస్తే, ఏదైతే ఈ లోకములో తనకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అని లోకములో ఒకప్పుడు అనుకున్నాడో, వాటి అన్నిటిని ఇప్పుడు పంటగా ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, పునరుత్థానంలో నేను కూడా ఉండాలి. ఇవన్నీ ఏం చేస్తాయి? పునరుత్థానంలో ఉండాలి నేను అని అంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా పునరుత్థానములో నన్ను ఉంచలేవు. ఏవి? ఈ లోకంలో నేను ఏవైతే ఇష్టంగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నానో, ఏదైతే నాకు కలిగి ఉన్నానో దాని పట్ల నేను ఆశ పెంచుకున్నట్లయితే, లోకంలోని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, క్రీస్తు వాక్యము పట్ల శ్రమ పడకపోతే, అవమానాలు, నిందలు భరించకపోతే, ఆయన మార్గము కష్టంగా ఉందని ఆయన మార్గాన్ని విడిచిపెడితే నాకు నిత్యత్వము రాదు. పునరుత్థానంలో నేను ఉండలేను కదండి. ఇది అర్థం అవ్వాలి. పునరుత్థానం యొక్క శక్తి ఏంటో, పునరుత్థానంలో ఉన్న ఆ ధన్యత, ఆధిక్యత ఏంటో పౌలు గారికి తెలుసు. అందుకనే క్రీస్తు వారిలోనే ఉండడానికి, ఖైదీగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేనినైనా భరించడానికి, దేనినైనా విడిచిపెట్టుకోవడానికి కదండి. ఇది పౌలు గారికి అర్థమైంది, మనకు అర్థం అవ్వాలి. ఎంతవరకు ఆయన ఖైదీగా మనం ఉన్నాం, ఆయనకు మనల్ని మనము సమర్పించుకుని ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేసేవారంగా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడినట్టుగా మనం ఏ శ్రమనైనా సహించడానికి, భరించడానికి ఇష్టపడుతున్నామా? అవమానాలు, నిందల గుండా వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? తప్పించుకుంటున్నామా? మాటకు మాట అంటున్నామా? మనము కలిగి ఉన్న దానిని పట్టుకునే వేలాడే ప్రయత్నం చేస్తున్నామా? పౌలు గారు అలా చేయాల. పునరుత్థానంలో మనం ఉండాలి. ఆయనతో పాటుగా మనము కూడా తిరిగి లేవాలి కదండి. పునరుత్థానంలో మనం ఉండాలి అని అంటే చేయవలసిన పని ఖైదీగా మారిపోవడం, ఆయన మార్గాలను హత్తుకోవడం ఇష్టపూర్వకంగా. మామూలుగా ఖైదీలు ఇష్టపూర్వకంగా వెళ్ళారు, కానీ ఇష్టపూర్వకంగా మనము ఖైదీగా మారిపోవడం. ఇష్టం ఉంటే అన్ని చేస్తాం, ఆయన మార్గాలు మనకు ఇష్టం అవుతాయి. ఇది మనకు అర్థం కావాలి. ఎంతవరకు మన జీవితాలు ఈ విధంగా ఉన్నాయి? నన్ను వెంబడించండి అన్నాడు ఆయన. నేను క్రీస్తు వారిని వెంబడించాను, మీరు నన్ను వెంబడించండి. మరి మనము వెంబడించే ప్రయత్నంలో ఈ ఆలోచన ధోరణి, ఈ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా? ఒక్కసారి పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. అది ఒక లక్షణము క్రీస్తు వారి పట్ల ఆయనకున్న
ఆయనకున్న లక్షణం అది కదా. క్రీస్తు వారు కూడా అందుకనే వచ్చారు. ఏ విధంగా ఆయనను పోలి జీవించాడు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, క్రీస్తు వారిని ఎలా పోలి జీవించాడు అని అంటే ఇలా పోలించారు. క్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి. తండ్రికి తనను తాను సమర్పించుకుని శ్రమ అయిన, కష్టమైన, అవమానం, నిందను భరించాడు క్రీస్తు వారు మన కొరకే కదండి. ఆయన మరణానికి కూడా అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. సిలువ మరణం పొందడానికి కూడా ఇష్టపడిన వాడు క్రీస్తు వారు. ఆయన మార్గంలో నడిచిన వాడే అదే శ్రమల్లో సమాన అనుభవాన్ని సంపాదించడానికే సమస్తమును కూడా వెంటగా ఎంచుకున్నవాడే క్రీస్తు మార్గములో జీవించే ప్రయత్నం చేశాడు. క్రీస్తు వారు ఏ శ్రమలు పడ్డాడో ఆ శ్రమలలో నేను కూడా సమాన అనుభవమును పొందాలి అని ఆయనను వెంబడించే ప్రయత్నం అది కదండి. అలా జీవించాను, నేను క్రీస్తును పోలి జీవించాను. ఇంకొక మాట చదువుకుందాం. అక్కడ ఇంకొక మాట రాయబడింది ఫిలెమోనుకు రాసిన పత్రికలో, క్రీస్తు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడైన ఫిలోమోనుకు అనే మాట చూస్తున్నాం. ఫిలోమోన్ ఎవరండి? సువార్త ద్వారా, క్రీస్తు సువార్త, పౌలు గారు చెప్పిన క్రీస్తు సువార్త ద్వారా రక్షించబడిన వాడు ఫిలోమోన్. ఆత్మీయ కుమారుడు పౌలు గారికి. అంటే పౌలు గారు వయస్సులో పెద్దవాడు, ఆత్మీయతలో పెద్దవాడు, చాలా పెద్దవాడు. నిన్న మొన్న రక్షించబడిన వాడు ఫిలోమోను. అయితే ఫిలోమోనును ఏ విధంగా చూసే ప్రయత్నం చేస్తున్నాడు? నా తోటి జత పనివాడు, మా ప్రియుడు, జత పని అంటే నాతో సమానంగా దేవుని పరిచర్యలో వాడబడుతున్న వాడు. ఏ విధమైన చూపు ఉంది తనకి? ఏ విధంగా తన తోటి వారిని చూసే ప్రయత్నం చేస్తున్నాడు? తనతో సమానంగా. ఏ సేవకుడు ఇలాంటి స్థితిలో ఈ మధ్య కాలంలో ఉండడు. తను రక్షించబడ్డాడు అనుకోండి, ఒక విశ్వాసి రక్షించబడ్డాడు తన సువార్త ద్వారా, క్రీస్తు సువార్త ద్వారా. కానీ రక్షించబడిన ఆ వ్యక్తిని ఎలా చూసే ప్రయత్నం చేస్తాడు కదా? ఇది ఆలోచన చేయాలి. రక్షించుకున్న తర్వాత ఆ వ్యక్తి పరిచర్యలో వాడబడుతున్నప్పుడు సంతోషించిన వాడు పౌలు గారు. తనతో పాటు సమానంగా చూడడానికి ఇష్టపడ్డాడు. నాతోటి జత పనివాడు, దేవుని పరిచర్యలో నాతో పాటుగా సమానంగా దేవుని రాజ్యాన్ని విస్తరించడంలో వాడబడుతున్నవాడు. ఎదుటి వ్యక్తిని ఏ విధంగా చూస్తున్నాం? ఎదుటి పరిచర్య చేసేవాడిని, లేకపోతే సేవ చేసేవాడిని, మనతో పాటుగా సేవ చేసేవాడిని, లేకపోతే మనము సువార్త చెప్పినప్పుడు రక్షించబడిన వ్యక్తి ఆశీర్వదించబడుతున్నప్పుడు, ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క చూపు ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, హృదయ స్థితి ఎలా ఉంది, ఏ విధమైన ఆలోచన చేస్తున్నాడు రక్షించబడిన వ్యక్తి గురించి? పౌలు గారైతే తనతో పాటుగా పరిచర్య చేస్తున్నందుకు సంతోషిస్తున్నాడు. నా తోటి జత పనివాడు అనే మాట మనం చూస్తాం. ఎందుకు? ఈ విషయం పౌలు గారికి తెలుసు. అలా చేయకపోతే ఏమవుతుందో ఆయనకు తెలుసు, అలా చూడకపోతే ఏమవుతుందో ఆయనకు తెలుసు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒక్కరినొక్కడు తన కంటే యోగ్యుడని ఎంచుచు. ఏం చేయాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి? ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచడం. ఎదుటి వ్యక్తి నాకంటే యోగ్యుడు. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలి? క్రైస్తవులముగా మనం మార్చబడిన తర్వాత ఎదుటి వ్యక్తిని మనం ఏ సందర్భంలో కూడా తక్కువ చేసి చూడకూడదు కదండి. ఎదుటి వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఏంటో మనకు తెలియదు, నీకు నాకు తెలియదు. ఎదుటి వ్యక్తి పట్ల దేవుడు ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ విధంగా వాడుకోబోతున్నాడో ఆయనకు తెలుసు. అందునిమిత్తమే ఆయన వాక్యం ద్వారా ఆయన రక్షించుకున్నాడు ఎదుటి వ్యక్తిని. ఆయన కలిగి ఉన్న ప్రణాళికను నేను ఏ విధంగా అడ్డుకుంటాను?
ఆ వ్యక్తిని తక్కువ చేసి చూడడం వలన, ఆ వ్యక్తిని లేకపోతే వాడుకోవడం వలన, నిందించడం వలన, సరేలే నిన్న మొన్నొచ్చి నాకే చెప్తావా? నాకు తెలీదా ఎలా ఉండాలో? ఆ వ్యక్తిని తగ్గించి చూడడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఆ వ్యక్తిలో ఒక రాంగ్ సీడ్ లేకపోతే ఒక తప్పుడు మార్గాల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఆ వ్యక్తి పట్ల దేవునికి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక మనకు తెలీదు. కాబట్టి ఎదుటి వ్యక్తి ఎవరైనా రక్షించబడిన ఎదుటి వ్యక్తి ఎవరైనా యోగ్యునిగా ఎంచుకోవడం. కక్ష చేత, వృధాతిశయము చేత ఏమీ చేయొద్దు. ఆ వ్యక్తి ఎవరైనా దేవుడు మార్చుకుంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేస్తున్నప్పటికీ దేవుడు మార్చుకుంటాడు. దేవునికి ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తిని వాడుకోమనాలి. అనేక మందిని మనం చూస్తాం. ఏ వ్యక్తులను ఏ విధంగా ఆయన వాడుకున్నాడో, ఏ విధంగా ఉన్నత స్థానంలో ఉంచాడో, ఏ విధంగా పరిచర్యలో బలంగా వాడుకున్నాడో ఆయనకు తెలుసు. అందుకని ఎదుటి వ్యక్తిని మొదటిగా తగ్గించి చూడకూడదు. ఆ వ్యక్తి నిన్న మొన్న రక్షించబడి వచ్చినప్పటికీ, ఆత్మీయతలో మనకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి పట్ల మనం ఆలోచన ధోరణి ఎలా ఉండాలి? యోగ్యుడు, మనకంటే యోగ్యుడు. దేవుడు వాడుకుంటాడు. దేవుని రాజ్యంలో వాడబడతాడు. ఆ విషయం మనకు తెలియదు కాబట్టి యోగ్యునిగా ఎంచుకోవడం తప్ప మనం ఏమీ చేయకూడదు. పౌలు గారికి ఆ లక్షణం ఉంది కదండి. ఎదుటి వ్యక్తిని గొప్పగా చూడడం, ఎదుటి వ్యక్తిని తనతో పాటుగా సమానంగా చూసే ప్రయత్నం చేశారు. క్రీస్తు వారు కూడా ఇందులో మనము ఆయన లక్షణాన్ని కూడా చూడవచ్చు. ఆయన ఏ విధంగా ఏమని చెప్పాడు? 14వ అధ్యాయము 12వ వచనంలో మీరు నాకు యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని అంటాడు కదా. 14:12లో నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తు వారు కూడా ఏమి ఆశిస్తున్నాడు తన శిష్యుల నుంచి? తనకంటే గొప్ప కార్యాలు చేయాలని, తనకంటే గొప్పగా ఉండాలని. శిష్యులేపాటి వారు ఆయన ముందర ఒకసారి ఆలోచన చేస్తే కదండి. క్రీస్తు వారికి ఉన్న మనస్సు ఇది. తన శిష్యులు తన యందు విశ్వాసం ఉంచిన వారు, నాకంటే గొప్ప కార్యాలు చేయాలన్న ఆలోచన కలిగిన వారు క్రీస్తు వారు. ఆయనను వెంబడించడానికి ఇష్టపడిన వారు పౌలు గారు ఫిలెమోనును తనతో పాటుగా జత పనివాడిగా చూసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆయనలో ఉన్న మరొక అద్భుతమైన లక్షణం. ఇంకొక మాట చూద్దాం. ఫిలెమోనుకు రాసిన పత్రికలో 8:10 వచనాన్ని చదువుతాను. 8 నుంచి 2 కలిసి ఉన్నాయి కదా. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడండి? వేడుకుంటున్నాను అని అంటున్నాడు. ఎవరు వేడుకుంటున్నారు? పౌలు గారు ఫిలెమోనుకు రాస్తూ నేను నిన్ను వేడుకుంటున్నాను, బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే అంతగా తగ్గించు అవసరం అది ఆయనకి. అందుకని ఆయన ఆ మాట అన్నాడు కూడా. 8వ వచనంలో యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను. నిన్ను ఆజ్ఞాపించవచ్చు నేను. ఒనేసిమును క్షమించి పంపిస్తున్నాను, ఆయన తప్పును క్షమించేసే పంపించేస్తున్నాను అని అనట్లా, ఆజ్ఞాపించట్లా, నేను వేడుకుంటున్నాను అంటున్నాడు. అధికారము చెలాయించలేకపోతే ఆజ్ఞాపించే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయడంలా కదండి. ఎంత అద్భుతమైన లక్షణము! ఎంతగా తనను తాను తగ్గించుకుంటున్నాడు. తగ్గింపు స్వభావము కలిగిన వాడు కదండి. ఆజ్ఞాపించే అధికారం ఉన్నప్పటికీ ఆయన అధికారం చెలాయించడానికి ఇష్టపడట్ల. కానీ ఈనాటి సేవకుల్లో మనం ఈ లక్షణం చూడగలమా? క్రీస్తు వారిని వెంబడించడంలో ఈ లక్షణము మనలో ఉందా? ఆ తగ్గింపు మనలో ఉందా? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎదుటి వ్యక్తి మేలును కోరుకోవడం, ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మీయ అభివృద్ధిని కోరుకోవడం,
ఆత్మీయంగా ఎదుగుతుంటే అసూయపడే వాళ్ళు చాలా మందిని మనం చూస్తాం. కానీ ఆత్మీయంగా ఎదగడానికి సహకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు. నేను నిన్ను వేడుకుంటున్నాను. ఒనేసిమును పంపిస్తున్నాను. నేను నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇది క్రీస్తు వారి స్వభావం కాదా? కదండీ! ఆయన అన్నిట్లో క్రీస్తు వారు అన్నిట్లో తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. తన మహిమను విడిచిపెట్టొచ్చాడు. దేవుడితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టొచ్చాడు. సాధారణమైన ఒక మనిషిగా, అందులో దాసునిగా జన్మించడానికి ఇష్టపడ్డాడు. తగ్గించుకున్నాడు. కదండీ! చివరికి శిష్యుల కాళ్ళను కడిగినాడు. ఎంతగా తగ్గించుకున్నాడు తనను తాను. ఈ తగ్గింపు స్వభావము, తగ్గింపు లక్షణము పౌలు గారిలో. నేను నిన్ను వేడుకుంటున్నాను అని అంటున్నాడు. అవన్నీ ఆలోచన చేద్దాం. ఎందుకు ఇంతగా ప్రయాసపడుతున్నాడు? పునరుత్థానంలో తాను కూడా ఉండడానికి, క్రీస్తు వారిని పోలి జీవించడానికి, క్రీస్తు సారూప్యతను సంపాదించుకోవడానికి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇవి లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? పునరుత్థానంలో ఉండగలమా అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట 12వ వచనంలో, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ఏమని రాయబడుతుంది? నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ఎవరి గురించి? ఒనేసిము గురించి మాట్లాడుతుంది. నా ప్రాణము వంటి వాడు. ఏ విధంగా ప్రాణం వంటి వాడైతే? తప్పు చేసిన వాడు కదా ఒనేసిము. తప్పు చేసి పారిపోయిన వాడు, నష్టాన్ని తీసుకొని వచ్చిన వాడు కదా, సేవకుని ఇబ్బంది పెట్టిన వాడు. అలాంటి వాడిని ఏమని మాట్లాడుతున్నాడు? నా ప్రాణము వంటి వాడు, నాకు ఇష్టమైన వాడు. ఏం చూస్తున్నాడు తనలో? తప్పును చూడట్లా. తాను చేసిన తప్పును ఎత్తి చూపట్లా, పొరపాటును ఎత్తి చూపట్లా కదండి. ఒక తండ్రిగా ఒనేసిమును ఆత్మీయంగా కన్న తండ్రిగా తనలో ఉన్న తప్పును చూడట్లేదు, కానీ తనను ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. తను చేసిన తప్పును క్షమించగలిగాడు, పొరపాటును క్షమించగలిగాడు, సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేశాడు కదండి. ఇది కదా మనకు ఉండాల్సిన లక్షణాలు. ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే ఎత్తి చూపడం కాదు. ఆ వ్యక్తి పొరపాటు చేశాడు, ఏదో తప్పు జరిగింది, క్షమించగలిగిన గుణము లేకపోతే క్రైస్తవ్యంలో మనము క్రీస్తు బిడ్డలుగా జీవించే అవకాశం లేదు. క్షమాపణ. ఎదుటి వ్యక్తిని క్షమించలేని స్థాయిలో ఉన్నామనంటే మనము క్రైస్తవులము కానే కాదు, విశ్వాసులము కానే కాదు. ప్రాణము వంటి వాడిగా చూస్తున్నాడు తప్పు చేసినప్పటికీ. క్రీస్తు వారి లక్షణము. ఆయన కూడా అదే. నేను ఎప్పుడు కూడా మీ పాపాలను జ్ఞాపకం చేసుకోను అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ విషయం మనకు తెలుసు, కానీ ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. 8:12లో, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. క్రీస్తు వారికి ఉన్న అద్భుతమైన లక్షణము క్షమించే గుణము, క్షమించే తత్వం. ఆయన క్షమించాడు కాబట్టే మనం రక్షించబడ్డాం. ఎందుకు క్షమించాలి? రక్షించబడడానికి, ఎదుటి వ్యక్తిలో ఒక మార్పును తీసుకురావడానికి, ఆ వ్యక్తి హృదయంలో దేవుని గురించిన ప్రేమను చూపించడానికి. క్షమించగలిగితే ఎదుటి వ్యక్తిలో కార్యం జరుగుతుంది. అదండి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు కలిగి ఉన్న లక్షణము క్షమాపణ, తగ్గింపు జీవితం. పౌలు గారు కూడా ఆ మార్గంలోనే నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట చదివి ముగించే ప్రయత్నం చేస్తాను. చివరి కిందికి వచ్చినప్పుడు 18వ వచనంలో, అతడు నీకు ఏ నష్టమైనను కలుగచేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చును. ఏమని మాట్లాడుతున్నారండి? నిజమే, నీకు నష్టం కలుగజేశాడు, తప్పు చేశాడు, ఏదో పొరపాటు చేసేసి ఆయన పారిపోయి వచ్చాడు.
ఆయన చేసిన నష్టం ఏదైనా ఉంటే, ఒనేసిము చేసిన నష్టం ఏదైనా ఉంటే దానికి నేను వెల చెల్లిస్తా. కదా! ఎదుటి వ్యక్తి గురించి వెల చెల్లించడానికి, తన అకౌంట్‌లో వేసుకోవడానికి, ఎదుటి వ్యక్తి పాపమును క్షమించి, చేసిన తప్పును క్షమించి, దానికి రీపే చేయడానికి పౌలు గారు ఇష్టపడ్డాడు. నేను చెల్లిస్తాను నేను, కానీ ఆ వ్యక్తిని క్షమించు. కదండీ! ఇది కదా కలిగి ఉండాల్సిన లక్షణం. ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు, ఎదుటి వ్యక్తి పాపం చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, ఏదైనా నష్టం కలుగజేసినప్పుడు, ఈ నష్టం ఎవరు భరిస్తారు? ఈ నష్టాన్ని ఎవరు తీసేస్తారు? ఊరికే వచ్చిందా మాకు? విశ్వాసి గురించే, లేకపోతే ఇంకొకరి గురించే, తోటి సహోదరుని గురించే. పొరపాటు జరిగి ఉంది. కానీ ఆ పొరపాటును క్షమించే స్థాయిలో ఒకవేళ మనం లేకపోతే, ఆ నష్టాన్ని భరించే స్థాయిలో మనం లేకపోతే, క్రీస్తు వారి మార్గంలో అనుసరించే వారం కాదు. ఎందుకు? ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. అదండి. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఆయన ప్రాణాన్ని ఇచ్చి వెలగా చెల్లించి నిన్ను నన్ను నరకము నుండి, నిత్య నరకము నుండి తప్పించినప్పుడు, మనము మన జీవితంలో జరిగే పొరపాటున ఎవరైనా నష్టం చేస్తే, కష్టము కలిగించే ప్రయత్నం చేస్తే క్షమించగలిగే స్థాయిలో ఉన్నామా? ఆ నష్టాన్ని భరించగలిగే స్థాయిలో ఉన్నామా? పౌలు గారు ఆ నష్టాన్ని నేను భరిస్తాను అని అంటున్నారు. క్రీస్తు వారు మనకు ప్రతిగా ఆయన వెల చెల్లించాడు. మరి నీవు నేను వెల చెల్లించగలిగే స్థాయిలో ఉన్నట్లయితే ధన్యులము. ఆయన మార్గంలో జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దండి. ఈ లక్షణాలన్నీ క్రీస్తు వారు కలిగి ఉన్న లక్షణాలు. క్రీస్తును పోలి నేను జీవించాను, మీరు నన్ను పోలి జీవించండి. కేవలం ఈ 25 వచనాలున్న ఇందులో మాత్రమే కొన్ని లక్షణాలను మనం చూసాం. పౌలు గారు అనేకమైన క్రీస్తు వారు కలిగి ఉన్న లక్షణాలు కలిగి ఉన్నారని మనకు తెలుసు. జీవించే ప్రయత్నం చేశాడు. ఎందుకు? పునరుత్థానంలో ఆయన కూడా ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరి మనము ఆ అద్భుతమైన పునరుత్థానంలో ఆయనతో పాటుగా తిరిగి మనం కూడా క్రీస్తుతో పాటుగా తిరిగి లేవాలి అని అనుకుంటే ఈ లక్షణాలు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఉండాలి. ఆయన మళ్ళీ ఈ లోకంలో మళ్ళీ రాజుగా రాబోతున్నాడు. ఆయనతో పాటుగా మనము రావాలి అని అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అదంటే ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము పునరుత్థాన శక్తిని పొందుకోవడం, పునరుత్థానంలో పాలిభాగస్తులం కావడం, తిరిగి లేవడం, ఆయనతో పాటుగా యుగయుగములు జీవించడం. దీనికోసము దేనినైనా నష్టపరుచుకోవడం, దేనినైనా భరించడం, దేనినైనా సహించడం. ఆ విషయము పౌలు గారికి తెలుసు. మరి మనకు తెలుసా లేదా? ఒకవేళ తెలిస్తే భరించడానికి ఇష్టపడదాం, సహించడానికి ఇష్టపడదాం. ఒకవేళ నష్టపోతే పర్వాలేదు, నష్టాన్ని మనం భరిద్దాం. ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేద్దాం, క్షమిద్దాం. ఆ వ్యక్తిని పరలోక రాజ్యంలో లేకపోతే క్రీస్తు వారి మార్గంలో నడిపించే ప్రయత్నం చేద్దాం. ఇదంతా దేని కొరకు? ఆత్మలను సంపాదించుకోవడానికే కదా క్రీస్తు వారు వచ్చింది. ఎందుకు? ఇదంతా ఎందుకు భరించాడు? రక్షణ కార్యం జరిగించడానికి, ఆత్మలను రక్షించడానికి, నరకం నుండి అనేక మందిని రక్షించడానికి. పౌలు గారు చేసిన మనము చేసిన ఇందుకోసమే చేయాలి. ఆత్మలను రక్షించుకోవడమే మన బాధ్యత. మనము రక్షించబడాలి. మన తోటి వారిని రక్షించుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఈ లక్షణాల ద్వారా మనం ఇతరులను రక్షించుకోగలం. ఆమేన్. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ సో మచ్. సార్ మంచి వాక్యము అందించి క్రైస్తవుని మన లక్ష్యం పరలోక రాజ్యానికి మనం చేరుకుని అనేక ఆత్మలను రక్షించాలని మనకు వాక్య ద్వారా తెలియజేసిన పాస్టర్ జేమ్స్ గారికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య ఫలింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న సహోదరులు పీటర్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామంలో కోరుకుంటున్నాం. అనురాగు దేవా, మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి, వినడానికి దేవా మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. గనులకి గొప్పవారికి లేని భాగ్యం అయా, నీ లేఖనాల్లో ఉన్నటువంటి ఆ ఉజ్జీవాన్ని అనుభవించటానికి దేవా
మీ రక్షణ ఆనందాన్ని మరొకసారి మేము రుచి చూచి నిన్ను స్తుతించటానికి ప్రభువా, నాయనా, మా పొరపాట్లను సరిచేసుకోవటానికి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, పౌలు యొక్క జీవితంలో ఒనేసిమును ఏ రీతిగా జ్ఞాపకం చేసుకున్నాడో, నాయనా, క్షమించాడో, సువార్త చెప్పాడో, నాయనా, అతని ఎడల ప్రేమ చూపాడో, దేవా, ఆయన ఎంతగా నాయన ప్రేమించి ఆత్మను రక్షించుకున్నాడో తండ్రి, నాయన మీ లేఖనాలను బట్టి మేము ఉంటూ ఉన్నాం. దేవా, స్తోత్రాలు స్తోత్రాలు. నాయన నీ పరిచర్య కొరకు ఖైదీగా మారినటువంటి పౌలు కొరకు నాయన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అయా, మా సొంత ఆలోచనలు బట్టి, మా తప్పిదాలను బట్టి, మా యొక్క అవసరతలను బట్టి, మా స్వార్థాన్ని బట్టి మానవుడు ఖైదీగా మారుతా ఉన్నాడు. కానీ నీ పరిచర్య కొరకు ఖైదీగా మారిన నీ బిడ్డను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవా, స్తోత్రాలు. నాయన వ్యక్తుల్ని నా జత పని వాడిని పిలుచుకున్నాడు తండ్రి, స్తోత్రాలు. తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకొని ఆయన అందరినీ ప్రేమించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవా, తనకంటే తన దాసులు గొప్ప కార్యాలు చేయాలి అని ఆశించిన వాడు పౌలు గారు. దేవా, స్తోత్రాలు. అందరూ బాగుండాలని వేడుకుంటూ ఉన్నాడు, బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఆయన ఎంత మంచి మనసు తండ్రి. ఇదిగో ఒనేసిము నా ప్రాణం వంటి వాడు అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. నాయనా, నీకు స్తోత్రాలు. నాయనా, క్రీస్తు ఏ రీతిగా క్షమించినాడు అలాంటి ప్రేమ చూపినటువంటి వ్యక్తి పౌలు గారు. దేవా, అతను ఏదైనా నష్టం చేస్తే నా లెక్కలో చేర్చమన్నావు చెప్పిన గొప్ప మనసున్న వ్యక్తి తండ్రి పౌలు గారు. స్తోత్రాలు. ఇలాంటి పాఠాలతో, ఇలాంటి ఆత్మీయ సత్యాలతో తండ్రి, మీ పునరుత్థానం యొక్క బలాన్ని మేము నిరంతరము తెలుసుకున్న వారంగా, ప్రేమించే వారంగా, దేవా, ఆత్మల కొరకు నాయనా ఏదేమైనా నష్టపరుచుకుని నీ సేవా జీవితంలో కొనసాగించే కృపను ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మేము ఎందుకు వచ్చామో, ఎందుకు సేవ చేస్తున్నాం, ఎందుకు ప్రభువుని నమ్ముకున్నామో, ఎలా చేస్తే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాము అనే విచక్షణ విధానంలో నీ లేఖనాలను ఆధారం చేసుకుని బ్రతికే విధానాన్ని మాకు దయచేసి నడిపించమని మరొకసారి ప్రార్థన చేస్తా ఉన్నాం. వాక్యం చెప్పిన మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. వందనాలు, స్తోత్రాలు. ఆత్మీయ సత్యాలను బోధించినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృప, మీ కాపుదల దయచేయండి. ఈశ్వరు పరిచర్యను దీవించండి. వాక్యం ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈరోజంతా మీ కృప క్షేమాలు దయచేయమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.